హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మీరు ఎంత కష్టపడుతున్నా కానీ మీ పాకెట్లో కానీ మీ ఇంట్లో కానీ డబ్బు నిలవట్లేదా? జాతక పరంగా అసలు ఉద్యోగాలనేవి ఎప్పుడొస్తాయి? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా? వాస్తు పరంగా ఇంట్లో ఏ రంగు వేసుకుంటే మనకి కలిసొస్తుంది? అండ్ ఇంకొక థింగ్ పునుగు పిల్లి తైలం, కుబేర కుంకుమ వీటి స్పెషాలిటీస్ ఏంటి? అసలు వాటిని ఏ సందర్భాల్లో వాడాలి? ఎలా వాడాలి? అని చెప్పేసి ఈరోజు మనతో వీటి అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. సో, గురూజీని వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నమస్తే గురుగారు. మహాదేవ. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మ. సో, ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమందికేమో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. వాళ్ళని మనం చాలా నమ్ముతూ ఉంటాం. అవును. అనుకోని సందర్భాలు కావచ్చు, అనుకున్న సందర్భాలు కావచ్చు. వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడవడమో, నమ్మక ద్రోహం చేయడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యెస్. సరే అయిపోయింది కదా అని చెప్పి వదిలేసిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు మన జీవితంలోకి వస్తూ ఉంటారు. ఆ స్నేహాన్ని అంటే ఆ రిలేషన్‌షిప్‌ని కావచ్చు, ఆ సిట్యుయేషన్‌ని కావచ్చు పాజిటివ్‌గా తీసుకోవచ్చంటారా? నెగెటివ్‌గా తీసుకోవచ్చంటారా? తప్పకుండా అమ్మ. చాలా మంచి ప్రశ్న. పాజిటివ్, నెగెటివ్ అనేటువంటిది ఇక్కడ మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ విధంగా దాన్ని అంటే ఫేస్ చేయాలి అనేటువంటిది మన జాతకం మీద ఆధారపడి ఉంటుంది. విన్నారా? ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. బయటి వాళ్ళు మోసం చేస్తే మనకంత బాధ అనిపించదు. పోనీలే లైట్ అనిపిస్తుంది. నమ్మినటువంటి వారే మనల్ని మోసం చేసినా ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మనము అతిగా నమ్మకం పెట్టుకున్నా కూడా బాధనే. అతిగా నమ్మకం పెట్టుకున్నా కూడా వాళ్ళు మనల్ని మోసం చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇట్టి సందర్భాలలో మనకు మన వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి కొన్ని గ్రహాల దృష్ట్యా అవి ఏర్పడతాయి. సో నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నీతోనే ఉంటాను అని చెప్పి కూడా కొందరిని మోసం చేసి కొన్ని సందర్భాలలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు నెంబర్ ఆఫ్ కేసెస్ నా దగ్గర ఉన్నాయి. చెప్తున్నా నేను. ఇదొక పాయింట్. మనతో ఉంటూ మనతో ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటూ మనకు సంబంధించినటువంటి ఒక మెయిన్ విషయాలలో మనల్నే మోసం చేస్తూ వారే అంచెలంచెలుగా ఎదిగేటువంటి పరిస్థితి కానీ అది ఆస్తి లావాదేవీలలో కావచ్చును, వర్క్ విషయంలో కావచ్చును, బిజినెస్ విషయంలో అయినా కావచ్చు. సొంత అన్నయ్యనే ల్యాండ్ విషయంలో తమ్ముని మోసం చేసినటువంటి వైనం నా వద్దకు వచ్చినది. సో వారెక్కడో మన సింగపూర్లో ఉంటారు తమ్ముడు వాళ్ళు. సో అన్నయ్య మీద నమ్మకం కొద్దీ ఎక్కడ అంటే అక్కడ ఓకే అన్నారు. వచ్చినప్పుడు అలా సంతకాలు పెట్టారు, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మీరు అక్కడ సెటిల్ అయిపోయారు, మీకు ఇచ్చేది ఏం లేదు అని చెప్పి వారికి పాపం ఆ విధంగా అంటే ఇవాళ రేపు సొంత అక్క చెల్లెళ్ళు కూడా డబ్బుల విషయంలో ఒకరికొకరికి పడకుండా అయిపోయినారు. అది డబ్బులే కావచ్చును, లేదా ఇంకా వేరే ఏ విషయాలైనా కావచ్చు. ఇది మనకు ఒక గుణపాఠంగా మాత్రమే మనకు మిగులుతుంది. కానీ మనము ఇప్పుడు ఉదాహరణకు నెంబర్ 2, 20 అదేవిధంగా 29లో జన్మించినటువంటి వారికి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు తట్టుకోలేకపోతారు. అదే నెంబర్ 7లో జన్మించిన వారు, నెంబర్ 7, నెంబర్ 16, అదేవిధంగా 25 ఎక్కువగా నాకే ఎందుకు ఇలా, ఇదేమిటి అనేటువంటి ఒక క్యూరియాసిటీ కానీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకా నెంబర్ 1, నెంబర్ 10, 28 పోనీలే వీరికి ఉంటుంది బాధ ఉండదని కాదు, కానీ ఏదో ఒక ధైర్యంగా మాత్రం వీరు ఉంటారు. నెంబర్ 8, నెంబర్ 17 లైక్ ఇది నెంబర్ 8 అంటే ఇక సూసైడ్ అటెంప్టే. ఆ విధంగా ఉంటాయి కొన్ని. అంటే ఇది లవ్ బ్రేకప్సే కావచ్చును, లేదా ఒక వ్యక్తి ద్వారా మనకు ఒక బిజినెస్ రిలేటెడ్ పెద్ద ఎత్తున మోసపోయిన అనేటువంటి సందర్భం కావచ్చును. ఇవన్నీ జాతకరీత్యా మనకు క్లియర్ కట్గా అర్థమైపోతాయి. శని పీరియడు, రాహు పీరియడు, కేతువు పీరియడు, సూర్యుని పీరియడు మన జాతకరీత్యా ఎంత బలంగా ఉన్నవి. ఇవి బలం తక్కువగా ఉంటే ఈ పీరియడ్లు వచ్చినప్పుడు, వీటి దశ అంతర్దశలు వచ్చినప్పుడు కోడితే దెబ్బ మనకు ఇక అసలు తిరిగి వెనక్కి చూడలేని పరిస్థితి ఉంటుంది. సో తిరిగి మళ్ళీ వారు తారసపడతారు. అప్పుడు మనం ఏడుపు ముఖం వేసుకొని డల్గా ఉంటామా? శత్రువును ఎప్పుడైనా కూడా మనము గల్లా ఎగరేసుకునేటువంటి విధంగానే ఉండాలి. వాడు ఎదురుగా ఉన్నాడు అంటే మనం వాని ముందు నుంచి చక్కగా అద్భుతంగా అందంగా తయారయ్యి వెళ్ళిపోవాలి. అద్భుతంగా ఉండాలి. కానీ మనము తక్కువ చేసుకుంటూ, ఎందుకంటే ఇది కలియుగం. సో నీకు ప్రత్యేకంగా నీకు ధైర్యం చెప్పేవారు ఎవరు ఉండరు. ప్రత్యేకంగా నీకు నీ బాధను పంచుకోవడానికి ఎవరు ఉండరు. మనమే ఒక రైస్ బ్యాగ్ అయిపోయింది ఇంట్లో, మీరే తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చిస్తారో ఎవరికి ఏం పని లేదా, అందరూ ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. అవునా కాదు? సో
మీకుండేటువంటి బాధ కానీ మీకుండేటువంటి సంతోషాన్ని పంచుకోవడానికి 100 మంది వస్తారు. మళ్ళీ ఇక్కడ డబ్బు అనేటువంటిది అవసరము, డబ్బు ఉంటేనే విలువ. కనుక మనము ఎందుకోసం అక్కడ మన గురించి చెడుగా వాడు చెప్పాడు, లేదా మనం ఎందుకోసం మోసపోయాము అనేటువంటిది మనం క్వశ్చన్ వేసుకొని దానికి 100 రెట్లు మనం ముందుకు వెళితే ఇట్లా ఒక BMW కార్ ఇట్లా వెళ్ళిపోతే, ఒక ఆడి కార్ ఎట్లా వెళ్ళిపోతే ఇట్లా చూస్తామో అట్లా సెలబ్రిటీ రేంజ్లో మనం ఇట్లా వెళ్ళిపోవాలి మన ముందు నుంచి. కానీ వాడు ఏదో మనల్ని మోసం చేసిండని కానీ లేదు, వాడు అంతే, వాడు అక్కడే ఉంటాడు. మీరు చూడండి, ఇంకా మనమే డెవలప్ అవుతాం ఖచ్చితంగా కూడా. కనుక వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా మనకు నడిచేటువంటి దశ అంతర్దశలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అవసరము, క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో. సో ఈ విధమైన సందర్భాలలో ఒక 108 మిరియాలను తీసుకోవాలి. 108 మిరియాలను తీసుకొని వాటిని ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని చక్కగా కూడా ఒక సూది, బ్లాక్ కలరు గట్టి దారాన్ని తీసుకొని 108 కూడా ఒక మాలలాగా అల్లాలి. అల్లి దుర్గా అమ్మవారికి కానీ లక్ష్మీ నరసింహస్వామికి కానీ పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించి దానిని మనం మెడలో వేసుకోవడం ద్వారా ఆ మన ఆరా అనేటువంటిది క్లీన్ అయ్యి మనల్ని ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో, మనం అన్నం పెట్టినటువంటి వారికి సున్నం పెట్టారో, సో వారి ఏడుపు కానీ లేదా వాళ్ళు బాగానే అందరూ బాగుండాలి. ఇప్పుడు మనల్ని చెడుగా అన్నవారు కానీ మనపై చెడుగా చెప్పినటువంటి వారు కానీ బాగుండాలి, అందరూ బాగుండాలి. నాశనం కావాలని మనం కోరుకోవద్దు. సో వారి ఏడుపు నాకు తగలకుండా ఉండాలి అనే విధంగా మనము అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ మాల మెడలో వేసుకోవడం ద్వారా కొంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో వారికి జరిగేది అమ్మవారే చూసుకుంటుంది. వారికి జరిగేది అది అమ్మవారే చూసుకుంటుంది, మనం చెప్పాల్సిన పని లేదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.